చాలా ప్రశాంతంగా ఉంది, ఎవ్వరూ లేరు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తుర్కు. ఇది ఫిన్లాండ్లో ఉంది. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు హార్బర్ పోర్ట్లో ఉన్నాం. సిటీ అంతా రౌండ్ వేసి చూసేసి సాయంత్రం వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి బస్ ఎక్కాలి, అదే షిప్ ఎక్కాలి, క్రూజ్ షిప్. ఇక్కడ గాలి ఎక్కువ ఉంది కాబట్టి చలి మాత్రం చాలా దారుణంగా ఉంది. వణుకు వచ్చేస్తుంది. టెంపరేచర్ -10 -11 ఉంటుందేమో. నిన్న మనం -18లో ఉన్నా అంత చలి అనిపించలేదు. ఈరోజు మాత్రం ఈ గాలి వల్ల చాలా చలిగా ఉంది. ఈ మంచి అంతా బంతిపూల భలే వచ్చింది, అదే బంతిపూలు అన్నట్టు. క్యాజువల్ ఉందంటే ఇక్కడ దగ్గరలో చూడడానికి వెళ్తాము. It's the 26th of December and we are going to the Turku castle. Yay! Here's everybody, we're enjoying. Woo! But is there like the voice? Yeah. Yeah. Ah, on here YouTube. Yeah. Careful, you don't want to die in Turku. Somewhere better. ఇదే క్యాజువల్. तो Say something. क्या बोलूं? ये कैसे? Don't say something. But ये मेरे फ्रेंड्स और ये कैसल है. और हम लोग party कर रहे हैं. पानी. ఇది క్యాజువల్కి ఆపోజిట్ సైడ్ వ్యూ అనమాట. అక్కడ నుంచి ఇదంతలా నడుచుకుంటూ వచ్చింది, అది క్యాజువల్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ జనాలు ఎలా ఉంటారో తెలియదు కానీ ఎక్కడ చూసినా మంచి. అంటే ఇది అలవాటు అయిపోయి ఉంటుంది మేబీ, మనకంటే కష్టంగానే ఇలాంటి దాంట్లో ఫస్ట్లో చూసినప్పుడు భలే ఉంది, సరదాగా ఉంది అనిపిస్తుంది. కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత ఓ డిఎమ్మ మనం ఉండలేని రావు ఇక్కడ ఇలాంటి చూడడానికి 2-3 రోజులు చూడడానికి బాగుంటాయి, కానీ ఇక్కడ ఉండాలంటే మాత్రం కష్టం. ఎందుకంటే మార్నింగ్ 9-10 అవుతుంది కానీ వెలుగు రాదు, సాయంత్రం 4 అవుతుంది చిగబడిపోద్ది. ఇప్పుడే మనం ఇక్కడ బస్సులోంచి దిగామన్నమాట. సో ఈ బస్సులో ఎలా అంటే ఇక్కడ కండక్టర్ ఎవరు ఉండడు, మనకి ఇంకా అక్కడ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు పే చేసి టికెట్ తీసుకోవడం, లేదనుకుంటే అక్కడ మనకి స్కాన్ చేసే ఆప్షన్ ఉంటుంది, మన ఫోన్పే గూగుల్ పే చేసినట్టు. ఆ మిషన్ కనిపిస్తుంది, ఎల్లో కలర్లో మిషన్. ఆ మిషన్ దగ్గర స్కాన్ చేయడం, మనం వాళ్ళకి డబ్బులు పే చేసేస్తే టికెట్ వచ్చేస్తాం అనమాట. ఇది మార్కెట్ స్క్వేర్. Yeah. Something in Italian. Ciao a tutti. Hello, mamma mia. Mamma mia. Centani. Namaste. And Yeah, she's our tour guide. and she's from Italy. Hey, you from just Amsterdam. continue. Yeah, she's a tour guide from Italy. Is this your first trip as a guide, or you already worked as a guide before? Oh, this is like an interview, so. Tell us more. What are you doing? I just said to interviews, not to asking them questions. I mean, it's not my first trip. This. Okay. Actually, I've already finished with my trip. Okay. Yeah. Because I worked since March Okay. until August. Okay. So I already finished, but they called me for doing Christmas and New Year's Eve. Okay. So I came back to Germany. Okay. Only for New Year's Eve in Paris. New Year's Eve in Paris. Yes. Okay. So this is kind of a part time for you. Is it a party? Part time. Part time. Yeah. Yes, I mean. Yeah. In Italy, it's Aya. Aya. Yes. Okay. So, Aya. Aya. Yeah. Okay, you're asking to call someone, or what you're asking exactly? No, just for example, if I came across to you like this, Okay. and I will hurt you, you will say, "Oh, Aya." Okay. Instead of ouch. So we'll say. Yeah, we just say oh. Oh. That's it. రోడ్ దాటేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. బై మిస్టేక్ ఇక్కడ ఐస్ అంతా ఇక్కడ ఎండిపోయి బ్లాక్ ఐస్ కింద అయిపోయింది. బై మిస్టేక్ జారిందంటే ఇంకంతే మన సంగతి. మన ఆంధ్ర, మన తెలంగాణ సైడ్ అయితే మనకి ప్రశాంతంగా గాలి ఉంటే చల్లగా బాగుంటుంది అనుకుంటా, కానీ ఎంత -డిగ్రీస్లో ఉన్నప్పుడు గాలి ఉంటే అమ్మో ఉండడం చాలా కష్టం. అసలు ఉండలేము అసలు. ఇక్కడ ఎంత చల్లగా ఉన్నా పర్లేదు కానీ గాలి మాత్రం ఉండకూడదు. యూరోప్ మొత్తం మీద ఎక్కడ చూసినా ఇవే కెథడ్రల్స్, ఇదే కైండ్ ఆఫ్ రోడ్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇదేదో పార్క్ అనుకుంటా, కూర్చోడానికి చైర్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఏం ఉపయోగం, మొత్తం మంచుతో కప్పడిపోయింది, మొత్తం మంచుతో మూసిపోయింది. ఇక్కడ ఎప్పుడు మంచు కూర్చున్నా ఉంటే చైర్స్ మీద ఏం చేస్తాం కూర్చొని. ఈయనకి బాగా చెల్లేస్తున్నట్టు వణికిపోతున్నాడు. జోక్ అసలు బాగాలేదు కదా. ప్లేస్ మాత్రం బాగుంది. మీరు ఎప్పుడైనా బంతిపూలు చూసారా? ఎల్లో కలర్లోనే చూస్తుంటారు, వైట్ కలర్లో బంతిపూలు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూద్దాం పదండి. ఇదిగో ఇది బంతిపూలు కాదు, మంచు. అమ్మో చలి దోలు తీరుతుంది. ఆ చర్చ్ దగ్గర నుంచి ఇలా వస్తే ఇక్కడ ఒక లేక్ ఉంది. వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ సగం గడ్డగట్టింది. మీకు కనిపిస్తుందో లేదో, ఓన్లీ సర్టెన్ పాయింట్, ఆ ఒక్క పాయింట్ వరకు కూడా కొంచెం వాటర్ ఉన్నాయి, ఆ తర్వాత అంతా గడ్డగట్టేసింది మొత్తం అంతా.
ఈ ఫిన్లాండ్ లో బస్సెస్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ. I think we can go. We can walk. I think it's better to walk. What do you think? We all have to get now? No, I think we can scan Okay. it. How? No, there. Yeah. Yes. बोलो कैमरा को बोलो. क्या बोलो? गना बोलो. जोर से बोलो. जय माता दी. सारे बोलो. अभी आपने कुछ बोला ना, क्या बोलो? कहाँ जाना है, कहाँ बैठना अभी है, हम जाएंगे. जोर से. Now we'll go to eat food. Okay. So we have our other 2 members who will be joining us and sending us the location. Because they have the ticket and we have the Yeah. ticket, so. So yeah. Genau. And they're walking. Genau. Genau. They're walking and we'll be going to the cafe Yeah, and gonna enjoy with some hot coffee and chocolate. Only hot coffee, not hot girls. Not this point. Okay. We entered into a mall Yes. and we are trying to do And he something. wants to do toing. Tori parki, Yeah. So the pretty toing. Errikin Katu, Someone knows. Eliopiston Katu. Hey, bacha. ఇక్కడ పెద్దగా చూడడానికి ఏం లేవనిపించింది, సో అందుకే ఇక్కడ బఫే రెస్టారెంట్ ఉంటే వచ్చాము. బఫే రెస్టారెంట్లో కూర్చొని ఇంచుమించు ఒక 2-3 అవర్స్ కూర్చొని ఇలా మాట్లాడుకున్నాం. మొత్తం ఒక అమ్మాయి తీసుకుంది బఫే, అందరూ తినేసాం విడిగా తీసుకోకుండా. సో మాల్ టైం అయిపోతే ఇక్కడ మీరు చూసారా ఎలా క్లోజ్ చేసాడో, మొత్తం గ్రిల్స్ ఓపెన్ చేసి పెట్టేసి గ్రిల్స్. అంటే ఇంక మనం వెళ్ళకుండా కిందకి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళాలి, కానీ ఇటు సైడ్ క్లోజ్ చేస్తాడు, ఇటు సైడ్ కూడా క్లోజ్ చేస్తాడు, ఇంక వెళ్ళడానికి లేదనమాట. బాగుంది డిఫరెంట్గా. ఓ డిఎమ్మ ఎంత జనం ఉన్నారా ఒక్క బస్సు కోసం, మనకి దొరికినట్టే. ఇంకా మన ఇండియన్స్ అందరూ ఇక్కడికే, సిటీ సెంటర్ కదా, ఇక్కడికే తిరగడానికి వచ్చారనమాట. ఇంకా అందరూ మొత్తం చాలా మంది ఉన్నారు, మీరు చూడొచ్చు ఎంతమంది ఉన్నారు. అందరూ కూడా బస్సు ఎక్కడం కోసం వెయిటింగ్. ఇప్పుడే ఇక్కడ నుంచి ఇంచుమించు ఒక 4 kilometers ఉంది క్రూజ్ ఎక్కి స్పాట్ దగ్గరికి వెళ్ళడానికి. This is first time I'm getting Indian feel here, because in India all the buses are crowded like this. To Finland, yes. Here in Europe I never saw any bus crowded like this. Sometimes it happens. Like when there's a match, Okay. football game or Okay. something, you know? Yeah, yes. Then it's even worse than Exactly. You see the temperature inside is 24 degrees and outside it's -1 because of the people. this. It's us. Oh, bus మొత్తం ఎంపీ ఖాళీ అయిపోయింది. You know my name, right? Just try. Yeah. Try hiding it. Oh my God. And I'm also searching. If you cross, I'll tell you. Like that. Yeah. Super. Nice. Even cruise ticket. Guys, do you have the ticket? సో మనం ఇప్పుడు క్రూజ్ ఎక్కిపోయే పాయింట్కి వచ్చేసాం అనమాట. సో ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళాలి. క్రూజ్ ఎక్కాలంటే మనం ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళి, మన ఆల్రెడీ టికెట్ అయితే వచ్చింది, మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. మనం బోర్డింగ్ అయ్యి ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి చూసి అప్పుడు అక్కడ నుంచి క్రూజ్ ఎక్కేది కూడా చూద్దాం. 1, 2, 3, 4 ఎన్ని బస్సులు ఉన్నాయంటారా నాయన. మనకు కనిపించి ఈ బస్సులన్నీ కూడా క్రూజ్ షిప్ లోపలికి వచ్చేస్తాయండి. నాకు తెలిసిన వరకు నా ఒక్కడి బ్యాగే బయట ఉంటుందేమో అనుకున్నా. చాలా బస్సులు వస్తున్నాయి, చాలా రష్గా ఉంది, ఏమవుతుందో తెలీదు. హలో. థ్యాంక్ యూ. మన టికెట్ ఇలా స్కాన్ చేసి లోపలికి వెళ్ళిపోవడం. ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా చాలా పెద్ద ఉంది, నేను ఇంత పెద్ద ఉంటుంది అనుకోలేదు. చాలా పెద్ద వెయిటింగ్ హాల్ ఉంది. क्या है भाई? Filming. ये देखो टिकट. सेम रूममेट्स लेकिन डिफरेंट रूम नंबर. डिफरेंट रूम और अलग कमरा चाहिए. अलग कपड़ा नहीं चाहिए, अलग रूममेट्स चाहिए. Oh, I know what you mean. They are पति पत्नी. कुछ हाँ? नहीं. No. I asked. No, I won't believe. I asked. Then I won't believe. Okay, just tell to the camera, then I'll show it to them. साला हरामी है.
సో జస్ట్ ఇప్పుడే క్రూజ్ లోపలికి స్టార్ట్ అయ్యామండి. ఇంతకు ముందు మనం స్వీడన్లో ఎక్కిన క్రూజ్ పేరు వైకింగ్ గ్లోరీ, ఇప్పుడు ఎక్కిది వైకింగ్ గ్రేస్. సిమ్ 4 బెడ్లు, 1 2 3 4. యాక్చువల్గా మొత్తం చూపిద్దాం అనుకున్నా కానీ తినడానికి టైం లేదు. 10 అయింది, 10:15 అవుతుంది ఆల్మోస్ట్. మళ్ళీ మనకి ఫుడ్ దొరకదు అనమాట. 11 ఆ టైం మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఒకసారి వెళ్ళి మనకి ఏదైనా ముందు తినేసి అప్పుడు ఇవన్నీ ఓపెన్లో ఉంటే ట్రై చేద్దాం ఒకసారి రికార్డ్ చేయడం. ఓకే. Yes, do you know how the restaurant works? నో. For example, if you would like some pasta, you will go to the kitchen in the middle. Yes, sure. So you will give the chef this card and he will put the order in it. And after you have eaten, you will come here and pay. Okay. BBQ, pasta, pizza. Come and sit there with us. I will pick up. Pratim is coming over there. Okay. Where are you sitting? With Sagar. And Pratim is also coming there. So we're gonna party. Okay. Pratim. So what is this and what is this? Okay, this is pizza anyway. Pizza, this is beans. He's a vlogger. Beef. Pizza. Sagar. I'm Akhil. Okay, yeah. Yeah. And where are you from? I am from Andhra. Ande wow mama, ande wow mama. Hello. Hey. So can I get a meat platter? Of course, yeah. Yeah. Wait to the camera. Are you like documenting everything? Yeah, I just wanted to record, like, show how the cruise looks and all. Subscribe and click Yeah, definitely. The like button. I'm gonna follow you. Yeah, definitely. ఇది మీట్ ప్లాటర్ అండి. మనకి సలాడ్, పాస్తా, బర్గర్ కూడా ఇచ్చాడు. అందరు వెళ్ళిపోయారు, మనమే లాస్ట్. తింటుంటూ చెల్లిపోమన్నారు. సో ఇప్పుడు క్రూజ్ లో పబ్కి వెళ్దామండి. We asked for ante wow mama. It was great actually in one of the club in Europe somewhere. Oh. Yeah. Have you watched Casa del Papel? Guys. 7, 8, 9లో కూడా క్యాబిన్స్ ఉన్నాయి, 6లో కూడా క్యాబిన్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో కార్స్ కానీ పెద్ద పెద్ద వెహికల్స్ కానీ మన లారీలు లాంటివి కానీ ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు. కార్కి వచ్చి మేము ఒక పెద్ద బస్ మీద వచ్చాము. ఇంచుమించు ఒక 70 మెంబర్స్ ఉంటాం బస్సులో. 70 మంది. ఆ 70 మంది ఉన్న బస్సు కూడా ఇందులోకి వస్తుంది, ఈ షిప్లోకి. చాలా పెద్ద షిప్ ఇది. మొత్తం 11th ఫ్లోర్స్ ఉన్నాయి. 12th ఫ్లోర్ కూడా ఉంది. 12th ఫ్లోర్ ఏంటంటే జస్ట్ ఓపెన్ డెక్ అనమాట. ఇది షాపింగ్ వరల్డ్. క్లోజ్లో ఉంది, ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి. క్రూజ్ లోపల ఇది పట్టుకుని వెళ్ళి షాపింగ్ చేసుకుంటామంట. ఏం షాపింగ్ చేస్తాం క్రూజ్లో ఇది పట్టుకుని వెళ్ళి? ఇలా వదిలేసి వెళ్ళిపోతుంది, ఎవరికి తీసుకోవడం గ్యారంటీ ఏముంది? 7th ఫ్లోర్కి వెళ్తే మీకు అంతా ఓపెన్ ఏరియా కనిపిస్తుంది. 7th ఫ్లోర్కి వెళ్ళి కూడా ఓపెన్ ఏరియా చూద్దాం ఒకసారి. కానీ ఇంత పెద్ద క్రూజ్ ఎక్కాలన్న కళ నెరవేరింది. అందులోనే ఇది సెకండ్ టైం క్రూజ్ ఎక్కడం. సో వెరీ హ్యాపీ. మొత్తం అందరూ పడుకుని పోయారు. మళ్ళీ పొద్దునే లెగాలి కదా. నేనే అలా వీడియోలు తీస్తా కూర్చున్నా. ఇది రూమ్స్ ఉండే ఏరియా అండి. ఇంకే ఫ్లోర్ అని ఇంతే. ఇలా వెళ్ళడం, మన రూమ్ మీద చూసుకోవడం, వెళ్ళడం. మీకు కనిపించేది
8th ఫ్లోర్లో మిడిల్ అనమాట, మనం మధ్యలో ఉన్నాం. అలా చివరికి వెళ్ళిపోతే ఆ చివరి ఇంకొక లిఫ్ట్ ఉంటుంది, ఇది మిడిల్లో అనమాట. మనం ఆ చివరి నుంచి వచ్చాం. నేను ఆల్రెడీ ఇంతకు ముందు క్రూజ్ ఎలా ఉంటుంది ఏంటని ఒక వీడియో చేశానండి, అది చూడకపోతే పైన ఐకార్డులు ఇస్తాను చూడండి. ఇంకొప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్రెడీ చేశాను కాబట్టి. 7th ఫ్లోర్ వచ్చి రాగానే మంచి వ్యూ. భలే ఉంది వ్యూ కారిడర్కి వచ్చినప్పుడు, కాకపోతే పొద్దునైతే ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా పోయినసారి వెళ్ళినప్పుడు మనకి ఇది కనిపించలేదు 7th ఫ్లోర్లో. 8th ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళిన తప్ప 7th ఫ్లోర్కి రాలేదు. 7th ఫ్లోర్లో కూడా ఓన్లీ స్టే ఉంటుంది. ఇప్పుడైతే 7th ఫ్లోర్ నుంచి ఇలా బయటకు వెళ్తే అద్దరిపోయింది అసలు, కానీ కనపట్టట్లేవి.